డిజిటల్ బ్యాంకింగ్ సేవలను గ్రామీణ ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ప్రకాశం జిల్లా సహకార బ్యాంక్ కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని 13 డీసీసీబీల్లో తొలిసారిగా ప్రకాశం జిల్లాలోనే అన్ని శాఖల్లో మైక్రో ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఈ సేవలపై సిబ్బందికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయంలో డిజిటల్ పేమెంట్స్, మైక్రో ఏటీఎం సేవలపై సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి జిల్లాలోని అన్ని డీసీసీబీ శాఖల్లో మైక్రో ఏటీఎం సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 డీసీసీబీల్లో ఈ సౌకర్యాన్ని తొలిసారిగా ప్రకాశం జిల్లాలో ప్రవేశపెట్టడం గర్వకారణమన్నారు. ఈ సేవల ద్వారా వినియోగదారులు ఏటీఎం పిన్ జనరేషన్, ఖాతా బ్యాలెన్స్ వివరాలు, మినీ స్టేట్మెంట్ పొందడం, అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డుల ద్వారా నగదు విత్డ్రా చేసుకోవడం, అలాగే నగదు డిపాజిట్ చేసే సదుపాయం పొందవచ్చునని వివరించారు. డిజిటల్ లావాదేవీలను మరింత సులభతరం చేయటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ పీడీవీ శర్మ, సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక మనిషి చేసే పని ఒక యంత్రం ద్వారా చేయిస్తాం. 30 ఓకే ఓకే అప్పుడు బ్యాలెన్స్ వచ్చేస్తాం. మిషన్లో చేయొచ్చు. ఆఫీసర్ తర్వాత సాయంత్రం రికవరీకి వస్తాడు, మార్కెటింగ్ వెళ్ళొస్తాడు. సో బ్రాంచ్లో స్టాఫ్ ఉన్నారా లేదా అనే దాని మీద ఎక్కువ ఒత్తిడి ఉండదు. ఈ మిషన్ విల్ టేక్ కేర్. సో ఇది మనకు మీ అందరికీ తెలుసు, ఒక 80 మంది కొత్త స్టాఫ్ వస్తున్నారు, 60 స్టాఫ్ అసిస్టెంట్లు, 20 ఆఫీసర్లు. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళ పని అందరికీ పని ఉంది మన బ్యాంకులో, అందుకు తను లేదు. సో దిస్ ఈజ్ ఎనేబుల్ ద క్విక్ డిస్పోజల్ ఆఫ్ మీరందరూ రాసేది. ప్రకాశం డీసీసీబీ సెంట్రల్ ఆఫీస్లో 13 అంటే మన స్టేట్లో ఉన్న 13 డీసీసీబీల్లో లేనటువంటి సౌకర్యం మనం ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో డిజిటల్ పేమెంట్ గురించి ఒక సదస్సు, అంటే మన అవగాహన సదస్సు జరగడం, అలాగే ఈ 13 డీసీసీబీల్లో ఇంతవరకు లేకుండా మనం ఈరోజు ఈ సదస్సు ద్వారా మనం 34 బ్రాంచ్లు ఉంటాం. ఆ 34 బ్రాంచ్లు 15 మైక్రో ఏటీఎం సెంటర్స్, అంటే ఇట్లాంటివి మనం కొనుక్కొని మనం 15 సెంటర్లో స్టార్ట్ చేసుకోవటం మన సీఈఓ గారు ఎప్పటి నుంచో నేను సీఈఓ గారు మేము అనుకున్న కళ ఇది ఈరోజు నిజం అవుతూ ఉంది. ఎప్పుడో అనుకున్నాం అది. దీనివలన ఈ 15 సెంటర్స్లో కూడా, అంటే ఇంకో 15 ఆల్రెడీ ఆర్డర్ పెట్టుని, ఆ 15 కూడా వస్తే ఆల్మోస్ట్ 30 బ్రాంచ్ల పైనే మనం మైక్రో ఏటీఎం సెంటర్స్ స్టార్ట్ చేసుకోగలుగుతున్నాం. సో ఇది నిజంగా చాలా గర్వకారణం మీకు కూడా, ఎందుకంటే మీరు ఎంప్లాయీస్, మీరు కూడా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు మిగతా డీసీసీబీలో లేని సౌకర్యం మా డీసీసీబీలో ఉంది అనేది మీరు ప్రజలకు తెలియజేయటం. అట్లాగే వాళ్ళకి కావాల్సిన సేవలు, ఇందులో వచ్చే సేవలన్నీ కూడా వాళ్ళకి మన సర్వీసు ఏమేమి సర్వీస్ వస్తుంది అనేది వాళ్ళకి అవగాహన చేస్తే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సపోజ్ మనం సిబ్బంది కొరత ఉన్నప్పుడు ఏదన్నా మన వాళ్ళు రికవరీ కోసమో లేకపోతే వేరే అదర్ వర్క్ కోసం, బ్యాంక్ వర్క్ కోసం బయటకు వెళ్ళినప్పుడు, ఇట్లాంటిది ఉన్నప్పుడు సిబ్బంది తక్కువ ఉన్నా కూడా మనం సర్వీస్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇట్లాంటి మైక్రో ఏటీఎం సెంటర్స్ స్టార్ట్ చేయడం నిజంగా సంతోషం. అట్లానే ఈ మైక్రో ఏటీఎం సెంటరు అంటే సపోజ్ మన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మన బ్యాంక్ ఉపయోగించుకునే పర్సన్, అతను వచ్చి ఒకవేళ స్టేట్మెంట్ కావాలన్నా దీనిలో ఇన్స్టాంట్గా స్టేట్మెంట్ తీసుకోవచ్చు. అట్లానే క్యాష్ డిపాజిట్ చేయాలి అంటే దీంట్లో ఎంత కావాలంటే అంత డిపాజిట్ చేసి క్యాష్ పే చేసుకోవచ్చు. అట్లానే క్యాష్ విత్డ్రాల్ చేయాలన్నా కూడా దీన్ని ఇన్సర్ట్ చేసుకొని మనం ఆ పిన్ కోడ్ కొడితే క్యాష్ విత్డ్రాల్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ కొడితే విత్డ్రా చేసుకునే దానికి యాక్సెప్టెన్స్ వస్తుంది. తర్వాత క్యాషియర్ దగ్గరికి పోయి ఆ క్యాష్ అకౌంట్ మనం తీసుకోవచ్చు, క్యాష్ అమౌంట్. సో ఇది నిజంగా చాలా సంతోషం.
గర్వంగా ఉంది ఏంటంటే మిగతా డీసీసీబీలు ఎటువంటి అంటే కృష్ణ టాప్ డీసీసీబీ ఇన్ ద బిజినెస్. సో కృష్ణా గుంటూరులో లేనిది కూడా మనం ప్రకాశంలో ఈ రోజుని ఇది ఈ సౌకర్యం మనం తీసుకొచ్చుకుంటున్నామంటే నిజంగా సిఇఓ గారికి థ్యాంక్స్ చెప్పాలా. అలాగే మీరు కూడా, ఎందుకంటే మీరు కూడా పని ఒత్తిడి తగ్గుతుంది మీకు కూడా. ట్రాన్సాక్షన్ చేసే దాంట్లో నాకు తెలిసి అకౌంటబిలిటీ ఉంటుంది ఇదైతే. అందువలన ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మన పర్సన్ కూడా, మన బ్యాంక్ పర్సన్ కూడా మనం జాగ్రత్తగా మనం ఈ సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటరాక్షన్స్ కూడా మీరు జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఆ పర్సన్ తోటి జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడుతూ ఇవన్నీ చూపిస్తే వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి మన బ్యాంకులో డిపాజిట్స్ చేయడానికి కానీ ఏదన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన బ్యాంకు తరపున నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.